హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళకు నెట్వర్క్ ఉంటుంది, దే విల్ నెవర్ గో హోమ్. ఇప్పుడు గత సంవత్సరం జనవరిలో ఏదైతే జరిగిందో మర్డర్ ఫర్ గెయిన్, ఇప్పుడు కూడా రాహుల్ ముఖ్య అనే మూడో నిందితుడు ఇప్పటివరకు దొరకలేదు. వీరికి ఏంటంటే మొత్తం టెక్నాలజీ గురించి అవగాహన ఉంది, ఎప్పుడు కూడా ఫోన్స్ వాడరు. అండ్ ఒకసారి ఎస్కేప్ అయిపోతే ఇది కూడా వారు ట్రైన్లో దొరకడం మాకు చాలా అదే ఈ కేసు డిటెక్ట్ చేయడంలో బాగా ఈజీ అయింది. లేకపోతే ఇక్కడ నుండే వేరే విధంగా వాళ్ళు డిస్పర్స్ అయితే చాలా కష్టమయ్యేది. అంటే వారి ఎమోనే అది. వారు ఒకసారి ఒఫెన్స్ చేసిన తర్వాత ముగ్గురు ఉంటే 3 డైరెక్షన్స్లో డిస్పర్స్ అయ్యి మళ్ళీ దేశంలో ఎవరి దగ్గరకు వెళ్తారో తెలియదు. అక్కడ ఉండి అంతా కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్రామానికి చేరుకోవడం ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత. ఏదైతే అఫ్జల్గంజ్ ఫైరింగ్లో ఏదైతే మనం చూసామో, వారు భార్యను వదిలేసి 2 years అయిపోయింది, కానీ ఇప్పటివరకు కాంటాక్ట్ లేదు, ఫోన్ లేదు. అక్కడ చుట్టాలతో ఎవరితో అది లేదు. అందుకే ఆ యూపీ పోలీస్ కూడా 1.5 year నుంచి చేజ్ చేస్తే వారికి దొరకలేదు. మాకు కూడా ఇప్పుడు కర్ణాటక పోలీస్, తెలంగాణ పోలీస్, యూపీ పోలీస్ 3 పోలీస్ డిపార్ట్మెంట్స్ అఫ్జల్గంజ్ ఫైరింగ్లో ఏదైతే ఇన్వాల్వ్ ఉన్నారో, బీదర్లో ఇద్దరిని చంపి ఏదైతే దొంగతనం చేశారో ఆ నేరంలో కూడా వేరే గ్రామం వాళ్ళు ఈ గ్రామం కాదు, కానీ అటువంటి క్రిమినల్ ట్రైబ్ ఏదైతే ఉందో, కమ్యూనిటీ ఉందో, ఇది ఈ గ్రామంలో నివసిస్తుందని మాకు ఇప్పుడు దర్యాప్తులో తెలుస్తుంది. సో ఇప్పటి నుండి వీరి గురించి ఎవరైనా ఇతను 1 సంవత్సరం క్రితం మర్డర్ ఫర్ గెయిన్ చేసి అక్కడ అదే ప్రాంతంలో ఉన్న ఈ కేడియా ఫ్యామిలీ వారికి ఆయన గురించి తెలియదు. ఈ సుశీల్ ముఖ్య ఎవరైతే ఉన్నారో వారికి పరిచయం. సుశీల్ ముఖ్య ఈ మోల్హు ముఖ్యాని వెంట తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో చేరాడు. అతనే ఈ ప్రాంతంలో మర్డర్ ఫర్ గెయిన్ చేసిన వ్యక్తి అని, ఒక నిందితుడని వీరికి తెలియదు. సో ఈ విధంగా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు. సో ముందుగానే నేరం చేయాలి అనే ఆలోచనతో వీరందరూ ఒక దగ్గర అక్కడ అతనికి మెసేజ్ రావడము, ఇంట్లో పనికి చేరడం, వాళ్ళ వేరే నేరం చేసిన వ్యక్తిని అతను తోడు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారమే, ఒక కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళందరూ ఇక్కడ ఈ ఇంట్లో చేరారు. వారు లేని విషయాన్ని గమనించి వారు ఉంటే కూడా మాకు అనుమానం ఏంటంటే, వీరి నేర ప్రవృత్తి చూస్తే ఎవరైనా ఇంట్లో ఉంటే కూడా మళ్ళీ మర్డర్ ఫర్ గెయిన్ లాంటి అఫెన్స్ చేసి కూడా ఈ దొంగతనం చేయడానికి వీళ్ళు వెనకాడే ప్రసక్తి ఉండదు. అంటే గత సంవత్సరం కేసు చూస్తే. సో అందుకనే చాలా డేంజరస్ క్రిమినల్స్ వీళ్ళు. వీరందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేసి మేము నేర పరిశోధన అనేది చేస్తాం. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎవరికైనా చెప్పండి. కేడియా ఫ్యామిలీ వాళ్ళు దుబాయ్ ఒక 5 days బ్యాక్ వెళ్ళారు. ఈ రోజు ఉంది మ్యారేజ్. వాళ్ళు ఇంకా 2 days తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతున్నారు. మనకు ఆ రోజు ఉదయం మార్నింగ్ 11th రోజు మార్నింగ్ 9 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళను ఈవినింగ్ లోపలనే పట్టుకున్నాం. ఇక్కడ సుశీల్ ముఖ్య అనే అతను యాక్చువల్గా 2 years వీళ్ళ దగ్గర పనిచేశాడు. తర్వాత వెళ్ళిపోయాడు, వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయాడు.